కళల ప్రపంచంలో తన స్థానం వెతుక్కుంటూ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన భువనేశ్వరి 21 ఏళ్ల వయసులోనే చెన్నైలో అడుగుపెట్టింది. మొదట్లో మోసగాళ్ల చేతిలో లెక్కకు మించి నలిగిపోయినప్పటికీ కొంతకాలానికి తెరపై కనిపించింది. హీరోయిన్ అవుదామని వచ్చి అందివచ్చిన పాత్రల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు పొందింది. ఈ ప్రయాణంలో ఎన్నో వ్యాంపు పాత్రలు పోషిస్తూ బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తూ కుర్రకారును ఉర్రూతలూగించింది. అలానే సీరియల్స్లో కూడా నటించి అభిమానులకు దగ్గరైంది. ప్రతిరోజు ఒకలానే ఉండదు. కాలంతో పాటు వయసు పెరగడం, అవకాశాలు తగ్గడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. ఆ సమయంలో భువనేశ్వరి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమెను ఎరకాటంలోకి నెట్టేశాయి. అంతేకాకుండా ఆమె ప్రతిష్టకు భంగం కలిగేలా చేశాయి. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన భువనేశ్వరి పేద కుటుంబంలో పుట్టి తన కలను సాకారం చేసుకోవడానికి కోటి ఆశలతో మద్రాసు చేరుకొని ఒక స్థాయి నటిగా గుర్తింపు పొందినప్పటికీ అనుకున్న స్థాయికి ఎదగలేకపోయింది. అనంతర పరిణామాలతో వ్యభిచారం కేసులో అరెస్ట్ అయి చేయని నేరానికి తనపై కేసు పెట్టడంతో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. దానితో సీరియల్లో నటించే అవకాశాలు తగ్గిపోయాయి. 3 సంవత్సరాల పాటు ఆ కేసులు ఎదుర్కొని చివరకు వాటి నుండి విముక్తి కాగలిగింది. కేసుల విషయం కన్నా సమాజంతో పోరాడలేక చివరకు కేసుల నుండి విముక్తి అయినప్పటికీ మానసికంగా కృంగిపోయింది. ప్రస్తుతం ఆ సంఘటనల నుండి కోలుకుంటున్న భువనేశ్వరి తమిళనాడులోని వలసరవాక్కం, కోయంబేడులోని ఆలయాల్లో నిత్యం అన్నదానం చేస్తూ, పండుగ సమయాల్లో పేదలకు వస్త్రాలు దానం చేస్తూ సన్యాసిని జీవితం కొనసాగిస్తోంది. తెలుగులో దొంగరాముడు అండ్ పార్టీ, గుడుంబా శంకర్, చక్రం, భాగ్యలక్ష్మి బంపడ్రా, సీమశాస్త్రి, ఆంజనేయులు వంటి సినిమాల్లో బోల్డ్ సన్నివేశాల్లో అలరించింది. అలాగే తమిళ చిత్రాల్లోనూ నటించింది. ఆ తర్వాత వెండితెరకు దూరమై తమిళనాట పలు సీరియల్స్ లో నటించింది. వ్యభిచార గృహం నిర్వహిస్తుందన్న ఆరోపణల మధ్య 2015 తర్వాత అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో బుల్లితెర, వెండితెరలకు కనుమరుగైపోయింది. గతంతో పోలిస్తే ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. చాలా కాలం తరువాత తిరుమలకు రావడంతో ఆమె విశేషాలు బయటి ప్రపంచానికి తెలిసాయి. ప్రస్తుతం గత అనుభవాల నుండి కోలుకుంటున్న భువనేశ్వరి మరోసారి బుల్లితెరకు నటించాలని తన హార్డ్ కోర్ అభిమానులు ఇప్పటికీ కోరుకుంటున్నారు.